హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నాకు రాత్రి పీడకలు వచ్చిందమ్మా. ఆయన్ని మేము గుడికి వెళ్తున్నప్పుడు ఆయన ఎవరో పొడి చేసినట్టు, ఆయనకి ఏదో ప్రమాదం జరిగినట్టు నాకు కల వచ్చిందమ్మా. ఆ కళ నిజమైతే నేను ఉండనమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, ఎందుకమ్మా అలా టెన్షన్ పడుతున్నావు? అల్లుడి గారికి ఏమీ కాదమ్మా. అల్లుడి గారు లాంటి మంచి వ్యక్తికి ప్రమాదం జరగదమ్మా. నీకు ఆయన మీద ప్రేమతోటి అలా మాట్లాడుతున్నావు. అవును, ప్రేమ ఉన్న చోట బాధ్యతతో పాటు భయం కూడా ఉంటుందమ్మా. నాకు తెలుసు తల్లి. నువ్వేమి కంగారు పడకండమ్మా. నువ్వేమైనా అనమ్మా. ఎందుకో నాకు నా మనసు కీడిస్తుందమ్మా. అందుకని నాకేంటో నా మనసు బాగాలేదు అంటుంది. సరే అమ్మా, నువ్వు ఇంకా అలా టెన్షన్ పడుతున్నావు కాబట్టి ఇప్పుడే నేను పంతులు గారిని కలిసి దానికి పరిహారం ఏమైనా ఉందేమో అని అడిగి నీకు చెప్తానమ్మా అని చెప్పి అక్కడి నుండి రామలక్ష్మి వాళ్ళమ్మ వెళ్ళిపోద్ది. ఈలోపు రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అక్కడికి సీతాకాంత్ వస్తాడు. ఏంటి రామలక్ష్మి, ఈరోజు గుళ్ళో యాగం ఉంది కదా, మర్చిపోయావా ఏంటి పొద్దుటే ఫోన్ తోటి అంటాడు సీతాకాంత్. అప్పుడు రామలక్ష్మి, అవునండి గుర్తుంది, ఇప్పుడే తయారై వస్తాను అని అంటది రామలక్ష్మి. వాళ్ళ ఆయన అలా చూస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి అలా చూస్తున్నావు అంటాడు సీతాకాంత్. అబ్బే ఏమీ లేదండి అని అక్కడి నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు. ఏరా, అన్ని అరేంజ్మెంట్లు, యాగానికి సరిపడే అన్ని అరేంజ్మెంట్స్ జాగ్రత్తగా చేయండి. మళ్ళీ మేము అక్కడికి వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు అని అనకూడదు, సరేనా అంటాడు. ఈలోపు సిరి అక్కడికి వస్తుంది. తాతయ్య, మన ఇద్దరూ రెడీ అయిపోయాం. ఏది అన్నయ్య వదిన ఇంకా రాలేదేంటి అని అంటుంది. అవునమ్మా, ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. ఈలోపు మేడమెట్ల మించి ఫోన్ మాట్లాడుకుంటూ సీతాకాంత్ వస్తాడు. ఏంట్రా, ఈరోజు యాగం కదా, ఇంకా తయారవ్వలేదేంటి? ఇంకెప్పుడు అంటే అదే తాతయ్య, నేను సాధువు గారితో మాట్లాడుతున్నాను, ఆయనతోనే మాట్లాడుతున్నాను తాతయ్య. సరే, రెడీ అయిపోయి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోపు రామలక్ష్మి తయారయ్యి మేడమెట్లు దిగుతూ వస్తుంది. ఈలోపు సీతాకాంత్ రామలక్ష్మిని చూస్తాడు. చూసి ఇంకా అలాగా ఉండిపోతాడనమాట. అంటే రామలక్ష్మి చాలా అందంగా తయారై వస్తుంటుంది అనమాట. అలా చూసి అలా ఉండిపోతాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చూస్తాడు. సిరి చూస్తుంది. చూసి అప్పుడు సిరి సైక్ చేస్తూ ఉంటుంది వాళ్ళ తాతయ్యకి. చూడు, వాళ్ళ ఆవిడ్ని అన్నయ్య ఎలా చూస్తున్నాడో అన్నట్టు సైక్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఏంట్రా మనవడా, ఏంటి నా మనవరాలను చూసి అలాగుండిపోయావు, నీ పెళ్ళాన్ని చూసి అలాగుండిపోయావు, నీ పెళ్ళం అందానికి గతి తప్పి మతిపోయిందా అని చెప్పేసి అంటాడు అని ఆట పట్టిస్తూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ని. అప్పుడు అదేం లేదు తాతయ్య, అదేం లేదు అని అంటూ ఉంటాడు సీతాకాంత్. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి వస్తుంది. వచ్చి, ఏంటండి తాతయ్య గారు, ఏంటండి మీరు ఇంకా తయారవ్వలేదు, మేమంతా తయారైపోయాం కదా అని రామలక్ష్మి సీతాకాంత్ అని అంటూ ఉంటుంది. అప్పుడు సీతాకాంత్, ఇప్పుడే తయారై వస్తానంటుంది. ఒరే ఆగరా మనవడా, నువ్వు కానీ ఆఫీస్కి వెళ్ళినట్టు సూటు బూటు వేసుకుంటావేమో, అలా కాదు, నువ్వు సాంప్రదాయబద్ధంగా పంచి కట్టుకోవాలి, సరేనా అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. నాకు పంచి కట్టుకోవడం రాదు తాతయ్య అని అంటే, ఎందుకు రాదు, రామలక్ష్మి సహాయం చేస్తుంది, వెళ్ళు కట్టుకొని, నేను ఇప్పుడు ఏం కట్టుకొని అలాంటివి కట్టుకొని కుర్తా పైజామా వేసుకుంటాను అంటాడు. లేదు, నువ్వు పంచి కట్టి తీరాల్సిందే అని పట్టుబడతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. నీకు రామలక్ష్మి సహాయం చేస్తుంది కదా, అమ్మ రామలక్ష్మి కొంచెం సహాయం చెయ్యమ్మా అంటే, రండి అని చెప్పి ఇద్దరు మేడమెట్లెక్కి బెడ్రూమ్కి వెళ్ళిపోతారు రామలక్ష్మి సీతాకాంత్. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి ఇలా అనుకుంటారు. అబ్బా, వీళ్ళిద్దరి జంట చాలా బాగుందమ్మా, వీళ్ళు ఇలాగే అన్యోన్యంగా ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈలోపు బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి, మా తాతయ్య అలా చాదస్తంగా చెప్తాడు, నేను కొత్త పైజామా వేసుకుంటాను, ఈ పంచి కట్టుకోవడం నా వల్ల అవ్వదు, నాకు ఇష్టం ఉండదు అంటుంది. అలాగే ఏం కుదరదు, ఈరోజు మీరు పంచి కట్టుకోవాలి తాతయ్య గారు చెప్పారు కదా అని చెప్పేసి అంటే, వద్దన్న సరే, లేదు ఇవాళ కట్టుకుని తీరాల్సిందే అంటే, అప్పుడు సరే తీసుకురంటే పంచి ఇస్తుంది సీతాకాంత్కి. ఈలోపు కట్టుకుని వచ్చాడు. తనకు పంచి కట్టుకోవటం రాక పంచి జారిపోతూ ఉంటుంది. ఈలోపు రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వుతున్నావు, నేను చెప్పాను కదా నాకు పంచి కట్టుకోవటం రాదని అంటే, నేను కడతానని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది. నువ్వు రాకు అంటాడు సీతాకాంత్. అయినా సరే బలవంతంగా వెళ్ళి పంచె ఇలా కుర్చీల కింద పెట్టి దోపుతూ ఉంటే సిగ్గుపడిపోతూ ఉంటాడు అనమాట. ఇలా సిగ్గుపడిపోయి, ఏంటండి ఆడదాన్ని నేను
పడితే గిడితే నేను సిగ్గుపడాలి, మీరెందుకు సిగ్గుపడుతున్నారు అని అంటది సీతాకాంత్ని రామలక్ష్మి. అప్పుడు సీతాకాంత్ అలా కాదు, నాకు నాకు సిగ్గు అంటాడు. ఏం సిగ్గు లేదు, ఏమి లేదు, ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా అని చెప్పి ఆ పంచె దోపుతూ ఉంటుంది బొట్లో. ఈలోపు ఇలాగెలా మెలికలు తిరిగిపోతాడు. ఏంటండి అంటే, అబ్బా ఉండు రామలక్ష్మి, నాకు చక్కెల గింతలు వస్తున్నాయి రామలక్ష్మి అని అంటాడు. అబ్బా అని చెప్పి మొత్తానికి పంచి కట్టేస్తుంది. ఈలోపు అబ్బా మీరు ఈ పంచికట్లో చాలా బాగున్నారు అని అంటది రామలక్ష్మి. ఇంకక్కడి నుండి వాళ్ళిద్దరూ మేడమెట్లు దిగుతూ వస్తారు. ఈలోపు హాల్లోకి సీతాకాంత్ వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు సందీప్, శ్రీవల్లి కూడా హాల్లోకి వచ్చేస్తారు. అక్కడ సందీప్ వాళ్ళ తాతయ్య సిరి కూడా ఉంటారు. ఈలోపు వీళ్ళిద్దరూ మేడమెట్ల నుంచి దిగి వస్తూ ఉంటే అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు, అబ్బా చూడమ్మా సిరి, వాళ్ళిద్దరూ సాక్షాత్తు ఆది దంపతుల్లాగా ఉన్నారు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అవును తాతయ్య నిజమే, వదిన రామలక్ష్మి రామలక్ష్మి వదిన అన్నయ్య చాలా బాగున్నారు తాతయ్య అని సిరి అంటది. ఈలోపు కిందకు వచ్చేస్తారు. ఈలోపు నా దిష్టే తగిలేలాగా ఉంది వదిన, అన్నయ్య నువ్వు చాలా బాగున్నారని చెప్పి చేతులతో దిష్టి తీస్తుంది. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మకి సీరియస్గా చూస్తుంటుంది. సీతాకాంత్ వాళ్ళ అమ్మ సందీప్ వాళ్ళ ఆవిడకి కొంచెం ఉడుకు మొత్తాన్ని వచ్చేస్తుంది అనమాట. అంటే రామలక్ష్మిని సీతాకాంత్ని పొగుడుతుంటే, సరే వీళ్ళు రా టైం అవుతుందని వీళ్ళు బయలుదేరేసరికి శ్రీలత, ఏంటి శ్రీలత వాళ్ళు రారు అంటే సీతాకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళు రారు, ఏంటి మీరు రారా శ్రీలత అంటే అప్పుడు సందీప్ అంటాడు, ఇంకా కొన్ని యాగానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి మేము తెస్తాం, మీరు పదండి తాతయ్య అని అంటే వీళ్ళు ముందు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అప్పుడు బయటకు వచ్చేస్తారు. ఈ లోపేమో సిరి నా మొబైల్ మర్చిపోయాను తీసుకుంటానని వెళ్తుంది. ఈలోపు రామలక్ష్మి నువ్వు వెళ్ళి కారు ఎక్కమ్మా, సీత తర్వాత వస్తాడంటే రామలక్ష్మి దిగి కారు ఎక్కేస్తా. అప్పుడు సీతాకాంత్ ఇన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి చెప్తాను రా, నీ మనసులో ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను రా, నేను నీ మనసులో మాట ఇప్పటికైనా సీతకు చెప్పరా, రామలక్ష్మికి చెప్పరా సీత, ఎందుకు ఇలాగా నువ్వు లేట్ చేస్తున్నావు, ఎప్పటి నుంచి చెప్తానంటావు చెప్పవు అని అంటే, లేదు తాతయ్య నాకు చెప్పటానికి సిగ్గుగా ఉందండి. ఏంటి సిగ్గేంటారు, నీ పెళ్ళానికి నీ మనసులో మాట చెప్పకపోతే ఎలాగరా, సిగ్గు అని కూర్చుంటే ఎలాగా అంటే, లేదు తాతయ్య యాగం అయిపోయిన తర్వాత నేను చెప్తాను రామలక్ష్మికి నా మనసులో మాట్లాడేది, ఇంకా లేట్ చేయకు సుమా, ఈ రోజు నువ్వు చెప్పి తీరాలి అని చెప్తే సరే తాతయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కారు ఎక్కేస్తాడు సీతాకాంత్. అప్పుడు సిరి వస్తుంది, ఏంటి తాతయ్య అన్నయ్యకి ఏదో చెప్పమంటున్నావు అంటే, ఏమీ లేదమ్మా, అన్నయ్యకి చాలా మొహమాటస్తుడు సీత, వాళ్ళ భార్యకి ఇప్పటి వరకు తన భార్యతో తన మనసు విప్పి మాట్లాడలేదు, ఇప్పటికైనా తన మనసు విప్పి తన భార్యతో మాట్లాడమని చెప్తున్నానమ్మంటే, అవును తాతయ్య అన్నయ్యకి సిగ్గు కదా తాతయ్య అంటుంది. మరి సిగ్గని కూర్చుంటే ఎలాగమ్మా, సరే ఇంక వీడి వల్ల ఎలాగవదు, నేనే వీళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తాను, నువ్వు నాకు సహాయం చెయ్యాలమ్మా సిరి అంటాడు. అలాగే తాతయ్య, అన్నయ్య వదిన సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే కదా తాతయ్య అని అంటది. ఆ కట్ చేస్తే లోపల సీతాకాంత్ వాళ్ళ అమ్మ సందీప్ శ్రీవల్లి సోఫాలో కూర్చుంటుంది కోపమించి. ఏయ్ రావేంటి అంటే, నేను రాను మీరు వెళ్ళండి, ఇంకా వాళ్ళేమో యాగం చేసుకుంటూ ఉంటే నేను చూడాలా, ఈ ఆస్తి నాకు వచ్చేస్తుంది, నువ్వు కంపెనీకి చైర్మన్ అయిపోతావు, ఈ ఇంటికి నేను మహారాణిని అయిపోతాను, యజమానురాలు అయిపోతావని చెప్పి తెక్కబులు చెప్పేశారు కదా, తెగ ప్రగల్భాలు పలికేశారు కదా, ఇప్పుడు ఏది వాళ్ళు చక్కగా యాగం చేసుకుంటారు, యాగం చేసుకున్నాక వాళ్ళిద్దరూ కలిసిపోతారు, మన బతికి ఇంతే, నేను రాను అంటది. ఏమనుకుంటున్నావు, అస్తమాటికి ఏదో ఒకటి అంటూ ఉంటావు, సరే మేము ఎలాగో చేయలేకపోతున్నావు, నీ వంతు నువ్వు ఏవైనా సహాయం చేస్తున్నావా అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది శ్రీవల్లిని. ఏది నన్ను చేయటానికి అవకాశం ఇస్తే కదా, లేడీ విలన్ని నేనే, మెయిన్ లేడీ విలన్ని నేనే చెయ్యాలని మీరే కదా ఇదంతా నడుపుతున్నారు, నాకేమైనా అవకాశం ఇస్తున్నారా అని అంటది. సరే ఇప్పుడు నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు కూడా నేనే ఆ యాగాన్ని ఆపటానికి ఏర్పాటు చేశాను చూడు అని చెప్పి ఒక సెల్ ఫోన్ తీసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే స్పీకర్ ఆన్ చేసి, అంటే శ్రీవల్లికి సందీప్కి వినపడేలాగా. అప్పుడు ఫోన్ చేస్తే అక్కడ ఒక అతను సాధు బట్టలు వేసుకుని విభూది ఇలాగ రాసుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటాడు. చెప్పండి మేడం, మీరు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసాను, అంతా రెడీగా ఉన్నాను, అంటే జాగ్రత్తగా ఉండు, నేను వచ్చిన దాకా నువ్వేమీ చేయకు, నేను సందర్భం సమయం చూసి చెప్తాను, అప్పుడే నువ్వు ఏం చెయ్యాలన్నా అప్పుడే చెయ్యాలి, అంతేకాని తొందరపడకు అని చెప్తుంది సాధుకి. అలాగే మేడం అని అంటది. అని అంటే ఇప్పుడు కట్ చేసేస్తాడు ఫోన్. అప్పుడు అంటది అనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగా, చూసావు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ అక్కడ మనిషిని సెట్ చేశాను, అందుకని ఇంక నువ్వేమీ ఇదేం పెట్టుకోకుండా రా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చేస్తారు.
ఈలోపు అక్కడ రామలక్ష్మి వాళ్ళ అమ్మ, రామలక్ష్మి వాళ్ళ నాన్న ఆటో దిగుతారు. ఆటో దిగితే అప్పుడు ఆటో వాడితోటి డబ్బులు ఇవ్వండి సార్ అంటే, ఇస్తున్నాను ఆగు అంటే, ఆ డబ్బులు ఇచ్చేస్తాడు ఆటో వాడికి. అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అమ్మ అంటది, ఏవయ్యా ఈరోజు మన అమ్మాయి అల్లుడు యాగం చేసుకుంటున్నారయ్యా, ఈ ఒక్క రోజుకి తాక్కయ్యా, తాగితే నువ్వు మనిషి కాదు, ఎవరితో గొడవ పెట్టుకుంటావు అని భయం వేస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు తాగేవంటే మాట మర్యాద తక్కదు, అది అసలే చాలా టెన్షన్లో ఉంది అని చెప్తుంది రామలక్ష్మి వాళ్ళ అమ్మ. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. ఈలోపు ఫోన్ వస్తుంది అనమాట రామలక్ష్మి వాళ్ళ నాన్నకి. వీళ్ళు నువ్వు వెళ్ళి నేను వస్తానని ఫోన్ మాట్లాడేసి అప్పుడు జేబులోంచి మందు బాటిల్ తీసి, అబ్బా నా పెళ్ళానికన్నా ముందు నీతోటే ముడిపడింది, ఆ తర్వాత నా పెళ్ళం ముడిపడింది, అబ్బా ఈ యాగం అయ్యేసరికి చాలా టైం పట్టేటట్టు ఉంది, అప్పుడు దాకా నేను ఆగుతానో లేదో అని చెప్పేసి, సర్లే ఇంక యాగం అయ్యే వరకు చూద్దామని చెప్పి ఆ మందు బాటిల్ ముద్దు పెట్టేసుకుని జేబులో పెట్టేసుకుంటాడు. ఈలోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు. ఏంటి మావా, ఏంటి ఎలా ఉన్నావు మావా అని అడిగితే, బాగానే ఉన్నాను అల్లుడు, నాకేంటి అంటాడు. ఈలోపు అక్కడికి సందీప్ వాళ్ళమ్మ శ్రీవల్లి కూడా వస్తారు. ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ అలా వెళ్తూ ఉంటే అక్కడ సాధువు రూపంలో ఉన్న ఒక రౌడీ ఉంటాడు అనమాట. ఆల్రెడీ రౌడీని ఒక సాధువు రూపంలో గుళ్ళు ఏర్పాటు చేసింది కదా రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. ఆ సాధువు అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ని. ఎందుకంటే వాళ్ళ ఫోటో ఆల్రెడీ పంపించిందనమాట ఆ రౌడీకి ఈ రామలక్ష్మి అత్తగారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. వాళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు, వెనకాల తర్వాత సందీప్ వాళ్ళ అమ్మ వెళ్తుంటారు. అప్పుడు సందీప్ వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్తగారితో అంటుంది, అత్తయ్య గారు చూడండి, ఆ సాధు ఏంటి మన వైపు అలా చూస్తున్నాడు, మనల్ని ఏదైనా చేస్తాడా ఏంటి అంటది వాళ్ళ అత్తగారితోటి శ్రీవల్లి. అబ్బే అదేమీ లేదు, నేను ఏర్పాటు చేసిన సాధువు ఇతనే అంటే, అని అలా ఉండిపోద్ది. మరి ఏమనుకుంటున్నావు మా అమ్మ అంటేని అని చెప్పి, అమ్మ నువ్వు భలే సాధు రూపంలో భలే సెట్ చేసావమ్మా యాగాన్ని ఆపడానికి అని సందీప్ అంటూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.